హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, కల్కి కల్కి కల్కి. అసలు ఈ మూవీ బాగుందా లేదా, వెళ్ళాలా వద్దా అన్న డౌట్స్ ఇంకా మీ మనసులో ఉంటే ఆ డౌట్లన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా వెళ్ళి ఈ మూవీ చూడండి. కానీ ఈ మూవీ చూసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ మూవీ మొత్తం ప్రభాస్దే కాదు. మూవీ మొత్తంలో ప్రభాస్కి ఇచ్చిన స్క్రీన్ టైం చాలా తక్కువే అని చెప్పాలి. కానీ ఈ మూవీ కథ కోసం వెళ్ళండి. ప్రభాస్ కంటే ఈ మూవీలో కథే హీరో, కానీ ఆ కథ చెప్పే హీరో ప్రభాస్కి పడ్డ ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ అయితే అసలు జీవించారు, యాక్ట్ చేయడం అని కాకుండా జీవించారనే చెప్పాలి. హ్యాపీగా ఈ మూవీకి వెళ్ళిపోండి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కథ కోసం వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సినిమా టెక్నికల్గా అయితే వేరే లెవెల్. అసలు హాలీవుడ్ మూవీస్కి ధీటుగా ఉంది. మనం పాన్ ఇండియా మూవీస్ అంటూ ఉంటే నాగశ్విన్ ఏకంగా మనకి పాన్ వరల్డ్ మూవీ ఇచ్చారు. నిజంగా వరల్డ్ క్లాస్ లెవెల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక్క 2 to 3 ప్లేసెస్లో CGI కొంచెం తేడా కొట్టింది. బట్ ఆ ఒక్క చిన్న మిస్టేక్ని ఇగ్నోర్ చేస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో కమల్ హాసన్ కనిపించింది 10 నిమిషాలు, కానీ కమల్ హాసన్ గ్రేట్నెస్ ఏంటో చూపించారు. ఆ 10 నిమిషాలు ఆ మూవీకి హైలైట్. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది చూడండి, అది ఎవరు చెప్పినా వినకండి, ట్విస్ట్ మిస్ అయిపోతారు. బట్ వెళ్ళి క్లైమాక్స్ చూడండి. మీకు క్లైమాక్స్లో వచ్చిన హై అనేది సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ మీకు ఒక 1/2 hour అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వెళ్ళి మూవీ చూసేయండి.